బాగానే ఉంది మేడం. ఎందుకంటే మెయిన్ గా గత ప్రభుత్వము ఉన్నటువంటి చేసిన తప్పిదాలను ఇప్పుడు బాగా క్లియర్ చేస్తున్నాడు. ఎందుకంటే మెయిన్ గా అన్ఎంప్లాయీస్ ని బాగా ఆకట్టుకున్నాడు. కంపేరింగ్ టు ప్రీవియస్ గవర్నమెంట్ ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? డిఫరెంట్ అంటే డెవలపింగ్ మేడం. డెవలప్మెంట్. మెయిన్ బట్ లాస్ట్ గవర్నమెంట్ ఓన్లీ డెవలప్మెంట్ ఉన్న స్కీమ్స్ ఏం లేవు. బట్ ఈ గవర్నమెంట్ లో మనకి స్కీమ్స్ కనిపిస్తున్నాయి, డెవలప్మెంట్ కూడా చేస్తాను అంటున్నారు. అవునవును మేడం, డెవలపింగ్ కూడా ఉంది, అక్కడ కూడా డెవలప్ ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే యూత్ని డెవలప్ చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం ఇక్కడ. సో మనం ఒక 3 months బ్యాక్ చూసినట్లయితే 11,000 పోస్టులు డిఎస్సి పోస్టులు వేసినాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఎంపన్నే జస్ట్ ఒక 3 months లోపలే మళ్ళీ డిఎస్సి వేస్తా అంటున్నాడు. అది అప్పుడు చేసినవే ఇప్పుడు పడ్డాయని అంటున్నారు కదా మరి. అవును మేడం, అంటే ఫిలప్ చేయలే కదా మేడం, అది భర్తీ చేయకుండా ఒకప్పుడు చాలా రోజులు పెండింగ్ లో ఉన్నాయి. ఓకే, అప్పుడు కూడా గత ప్రభుత్వం కూడా చేసింది, కానీ 11,000 పోస్టులు వేసింది. ఐటీ డెవలప్మెంట్ మొత్తం కూడా కేసీఆర్ గవర్నమెంట్ లోనే జరిగింది అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటంటే? సో బోత్ మేడం, సో ఒప్పుకుంటాను, అది కూడా జరిగింది. ఐటీ డెవలప్మెంట్ అనేది కూడా బాగానే జరిగింది. వేసినది అంటే దారి వేసినది ఇతను కంప్లీట్ చేసినాడు. హైడ్రా సిస్టమ్ వల్ల యూజ్ ఉందంటారా లేదంటారా మీ మేడం? హైడ్రా సిస్టమ్ హైడ్రా అనేది, నేను పల్లెటూరులో ఉంటాను మేడం. ఇక్కడ టౌన్ అనేది పెద్దగా నాకు దాని గురించి ఎందుకంటే ఎక్కడెక్కడ దాని గురించి బఫర్ జోన్ అవన్నీ నాకు పెద్దగా అవగాహన లేదు మేడం.